టీ20 ప్రపంచ కప్లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. న్యూయార్క్ వేదికగా యుఎస్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే చిక్కెదురైంది. విరాట్ కోహ్లీ 0, రోహిత్ శర్మ 3 తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కాసేపు దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ కూడా 18 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరంలో కాస్త కంగారు నెలకొలింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శివం దుబే ఒత్తిడిలోనూ మంచి ప్రదర్శన చేశారు. చివరి వరకు క్రీజులో నిలబడి భారత్కు విజయాన్ని అందించారు. 4 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత గేరు మార్చి తనదైన శైలిలో మైదానం నలువైపులా షాట్లు ఆడాడు. మొత్తం 49 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 2 4లు 2 6ల సహాయంతో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సమయోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయం అందించాడు. పాకిస్తాన్ మ్యాచ్తో నిరాశపరిచిన శివం దుబే ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావడం భారత్కు మరో కలిసొచ్చే అంశం. సూర్యకుమార్ యాదవ్కు మద్దతుగా నిలిచిన శివం దుబే 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో అమెరికా విధించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లో ఛేదించింది. యుఎస్ఏ బౌలర్లో సౌరభ్ నేత్రవాల్కర్ 2 వికెట్లు పడగొట్టగా అలీఖాన్ 1 వికెట్ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. 27 పరుగులు చేసిన నితీష్ కుమార్ ఆ జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. స్టీవెన్ టైలర్ 24 పరుగులు, కోరీ ఆండర్సన్ 14 పరుగులు, అరోన్ జోన్స్ 11 పరుగులు, హర్ప్రీత్ సింగ్ 10 పరుగులు, షాడ్లీ వాన్ 11 పరుగులు చేశారు. భారత్ బౌలర్ హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.